ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు. బాబా పరమాత్మ యొక్క స్నేహాన్ని సదా కార్యంలో ఉపయోగించమంటున్నారు. పరమాత్మ యొక్క ఛత్రఛాయ కింద ఉండమంటున్నారన్నమాట. పూర్తిగా ఆ స్నేహంలో, ఆ ప్రేమలో లీనమై ఉండమంటున్నారు. మరి ఇంకా చెప్తున్నారు పరమాత్మ మనకి పరమాత్మలో ఏ విధంగా లీనమై ఉండాలి అనేది తెలుసుకుందామా మహావాక్యాలు. పిల్లలందరూ బ్రహ్మజన్మ యొక్క ఆది అనుభవం స్నేహమే. బ్రాహ్మణులుగా తయారు చేసింది స్నేహమే, పరివర్తన చేసింది. మీ జన్మ యొక్క ఆది సమయం యొక్క అనుభవం స్మృతి ఉందా? జ్ఞానం మరియు యోగం అయితే లభించాయి, కానీ స్నేహం ఆకర్షితం చేసి బాబా వారిగా చేసింది. ఒకవేళ సదా స్నేహంలో ఉంటే సదాకాలికంగా శ్రమ నుండి విడిపించబడతారు కదా. ముక్తి సంవత్సరం జరుపుకుంటున్నారు కదా, శ్రమ నుండి కూడా ముక్తి అవ్వాలి. దీనికి సహజ సాధనం స్నేహంలో లీనమై ఉండండి. స్నేహం యొక్క అనుభవం అందరికీ ఉంది కదా. బాబాతో స్నేహం యొక్క అనుభవం అందరికీ ఉంది కదా. అడుగుతున్నారు బాబా. లేదా ఒకవేళ ఎవరినైనా బాబ్దాదాపై ఎవరికైనా ఎక్కువ స్నేహం ఉంది అని అడిగితే నాకు ఉంది అని అందరూ చేతులు ఎత్తారు కదా. అందరూ చేతులు ఊపారు. శాంతిగా చేతులు ఎత్తండి, ధ్వనిత కాదు. బాబ్దాదా ఈరోజు ఇదే చెప్తున్నారు, స్నేహశక్తిని సదా కార్యంలో ఉపయోగించండి అని. సహజమే కదా. దేహాన్ని మర్చిపోవాలి, దేహ ప్రపంచాన్ని మర్చిపోవాలి, మాయజిత్ అవ్వాలి అని యోగం జోడిస్తున్నారు. ఎప్పుడైతే స్నేహం యొక్క ఛత్రఛాయలో ఉంటారో ఆ ఛత్రఛాయలోకి మాయ రాలేదు. పరమాత్మ యొక్క స్నేహం యొక్క ఛత్రఛాయ కింద స్నేహసాగరం నుండి బయటకు వచ్చేస్తున్నారు. అప్పుడు మాయ చూసేసి తనవారుగా చేసుకుంటుంది. అందువలన అసలు బయటికే రాకండి, లీనమై ఉండండి. స్నేహి అయిన వారు ఏ పని చేస్తున్నా తమ స్నేహితుడిని మర్చిపోరు కదా. స్నేహంలో లీనమై ప్రతి కార్యం చేస్తారు. ఈరోజు ఎలా అయితే స్నేహంలో లీనమై ఉన్నారో అదే విధంగా సదా స్నేహంలో లీనమై ఉండలేరా? స్నేహం సహజంగానే సమానంగా తయారు చేస్తుంది. ఎందుకంటే ఎవరితో స్నేహం ఉంటుంది వారి వల్ల అవటం కష్టం అనిపించదు కదా అని అంటున్నారు పరమాత్మ. పరమాత్మతో స్నేహం ఉంటే పరమాత్మ సమానం కావడం ఏమైనా కష్టం ఉంటుందా? కష్టం ఉండదు కదా. కాబట్టి పరమాత్మ స్నేహంలో లీనమైపోండి, శ్రమ నుండి విముక్తి అవ్వండి అని అంటున్నారు పరమాత్మ.